ప్రజల గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. తిరువూరు మండలం గానుగపాడులో భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. కుటుంబ సభ్యుల సమ్మతి లేకుండానే 75 సెంట్ల భూమిని రిజిస్ట్రేషన్ చేశారంటూ బాధితులు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఆందోళన వ్యక్తం చేశారు. వివరణ కోరగా సబ్ రిజిస్టార్ చాముండేశ్వరిదేవి సరైన సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు. బాధితుల వివరాల ప్రకారం సర్వే నెంబర్లు 408, 449/1, 450/1లో ఉన్న 3 ఎకరాల 35 సెంట్ల కుటుంబ ఉమ్మడి భూమిపై ఈ వివాదం నెలకొంది. 2016లో టేకులపల్లి సహకార సంఘం నుంచి 2.84 లక్షల రూపాయల రుణం తీసుకోగా ఆ రుణం ఇంకా పూర్తిగా చెల్లించలేదని చెబుతున్నారు. భూ యజమాని షేక్ అల్లీ సాహెబ్ మరణాంతరం భూమి ఆయన భార్య షేక్ రంజానీబీ పేరిట బదిలీ అయింది. ఇటీవల ఈ నెల 18న కుటుంబంలోని ఒక సభ్యురాలు షేక్ అమీర్ రునిసా పేరిట 75 సెంట్లు భూమిని రిజిస్ట్రేషన్ చేయడం వివాదానికి కారణమైంది. 4 కుమారుల సమ్మతి సంతకాలు, తండ్రి మరణ ధృవీకరణ పత్రం, సహకార బ్యాంక్ ఎన్ఓసి లేకుండానే రిజిస్ట్రేషన్ జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ అధికారిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకపోతే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. మీ సీసీ కెమెరాలో మీరు చూడండి మేడం. మీ సీసీ కెమెరా అబద్ధం చెప్తే మీ సీసీ కెమెరాలో చెప్పండి. మీరు మాకు తెలవకుండా మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేశారు మేడం? ఫస్ట్ మాకు తెలవకుండా దీని మీద రిజిస్ట్రేషన్ ఎలా చేశారు మీరు? మార్టిగేజ్ ఉన్నాగా 2,34,000 రూపాయలు 2016 నవంబర్లో ఉంది. 2020లో 50,000 తీసుకొచ్చారు. మీరు ఎలా తీసుకొచ్చారు? 6 కొడుకులు ఉన్నారు. 6 కొడుకులు చచ్చిపోయారంటే డెత్ సర్టిఫికేట్ పెట్టేసి మీరు చేశారా రిజిస్ట్రేషన్? ఎలా చేశారు మేడం మీరు? మాకు న్యాయం చేయండి, లేకపోతే రేపు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాం మేడం. మేము ఇప్పటి నుంచే మొదలు పెడతాం మేము. ఎందుకంటే మొన్న శనివారం రిజిస్ట్రేషన్ జరిగింది. శనివారం నుంచి మమ్మల్ని కార్యాలయాలు చెప్తున్నారు. ఆదివారం కూడా ఇలా రిజిస్ట్రేషన్ చేసి మమ్మల్ని న్యాయం చేస్తారా లేకపోతే ఇక్కడే కూర్చోమంటారా? ఏది మనకి గేట్ ముందే కూర్చుంటాం మేము. సత్తుపల్లి ఉంటారు. మా పనులన్నీ ఆఫ్ చేసుకొని మేము ఇక్కడికి వచ్చాం సార్. కార్యాలయాల చుట్టూ తీసుకున్నారు. ఏదైనా అడిగితే మాకేం సమాధానం చెప్పకుండా దాంట్లో వేసుకొని రూమ్ లో తలుపులు వేసుకున్నారు. ఆదివారం నుంచి వస్తున్నాం. మాకు రిజిస్ట్రేషన్ జరిగింది 75 సెంట్లు అన్యాయంగా చేశారు మా భూమిని. మా ఆరుగురు అన్నదమ్ములు కూతురు 7 లేకుండా ఎలా చేస్తారు మీరు రిజిస్ట్రేషన్? ఈ విధంగా ఎన్ని రిజిస్ట్రేషన్ చేశారు? ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఎన్ని చేశారు? మేము బాధితులయ్యాము. ఇంకొకళ్ళు మాలాగా ఇంకొకళ్ళు వేరే వాళ్ళు బాధితులు అవ్వకుండా మేము దీన్ని ఇలా తీసుకొచ్చాం. మేము మీ దృష్టికి తీసుకొచ్చాం. మార్టిగేజ్ ఉండగా చేయొచ్చు అని చెప్పేసి మేడం గారు మాతో చెప్పారు. సరే మార్టిగేజ్ ఉండగా చేశారు కదా మేడం, మాకు కూడా చేశారు అని చెప్పేసి అంటే నవ్వారు. మాకెళ్ళి చూసి నవ్వారు. మరి మార్టిగేజ్ ఉండగా చేయొచ్చు అన్నారు. మరి మాకు మిగతా వాళ్ళు కూడా చేశారు మేడం మార్టిగేజ్ ఉండగా అని చెప్పేసి అంటే మాకెళ్ళి చూసి నవ్వారు. ఇప్పుడు అయితే ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళారు. మేము మా మాటలు అబద్ధం అయితే సీసీ కెమెరాలో చెక్ చేయమనండి. మేము ఏ టయానికి వచ్చాము, ఏ టైం నుంచి ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు పార్టీలు వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఆ పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మేము పార్టీ ఉన్నాం. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు, బాధితులు మేము ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు మాట్లాడవచ్చు కదా పిలిచి. మేము పిచ్చోడమా? మేము బయట కూర్చొని మేము పిచ్చోడమా? మేము బయట కూర్చొని మేము తిండి భోజనం ఏమీ లేకుండా ఇక్కడ కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు మేము బయటికి వెళ్ళి.